హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియో నేను ఎప్పుడూ క్యాప్చర్ చేశాను, బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చాలా లేట్ అయింది, బట్ స్టిల్ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని పోస్ట్ చేస్తున్నాను. నా జర్నీ అయితే ఫ్రమ్ సికింద్రాబాద్ టు మయిలాడుతురై స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఈ ఈ ట్రైన్ హైదరాబాద్ టు కన్యాకుమారి వెళ్ళే ట్రైన్. సో మయిలాడుతురైలో స్టాప్ ఉంది. అక్కడికే, ఎందుకంటే అక్కడ నుంచి కొంచెం వెల్లంకిని అనేది కొంచెం దగ్గర. సో అక్కడ నుంచి బస్ ఆర్ ట్రైన్ తీసుకొని వెళ్దామని అయితే ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. ఇదైతేనే కొంచెం అంటే డైరెక్ట్ ట్రైన్ లాగా ఉంది. లేదంటే మళ్ళీ చెన్నై నుంచి మళ్ళీ వెల్లంకిని అలా వెళ్ళాలి కదా. ఇంక ఇన్ని మారలేక ఇంకా దానికైతే బుక్ చేసుకున్నాను. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ టైం అప్పుడు నా జర్నీ చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయింది. బట్ అన్నీ వెంటనే అందాయి. బస్సెస్, ట్రైను కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను. యాక్చువల్లీ కొంచెం తక్కువ టైంలోనే వెళ్ళాను. బట్ ఈసారి అయితే అలా కాదు, చాలా టైం పట్టింది. అసలు ఆల్మోస్ట్ 29 అవర్స్ టు 30 అవర్స్ పట్టింది. ఈరోజు 5కి ఎక్కితే నెక్స్ట్ డే 9:30కి అలా వెలంకినికి రీచ్ అయ్యాను. చాలా లేట్ అయింది అసలు. మీరు న్యూగా వెళ్ళే వాళ్ళైతే కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళండి, ప్రాపర్ ఫుడ్ అండ్ వాటర్ స్నాక్స్తో. లేదంటే అన్ని అవర్స్ జర్నీకి చాలా ఇబ్బంది పడతారు బయట ఫుడ్తో. సో ఆల్రెడీ వెళ్ళే వాళ్ళకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంచెం ప్రిపేర్డ్గానే వెళ్తారు. కొంచెం న్యూగా వెళ్ళే వాళ్ళైతే కొంచెం ఆ జర్నీకి ఫుడ్కి అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో 5 to 5:30 కల్లా మయిలాడుతురై అయితే రీచ్ అయ్యాను. అక్కడ నుంచి వెలంకినికి బస్సెస్ అవైలబుల్గా లేవు అన్నారు స్టేషన్లో కనుక్కుంటే. ఇంకా తిరువరూరు వెళ్ళి వెలంకినికి వెళ్ళండి అని సజెస్ట్ చేశారు వాళ్ళే, స్టేషన్ వాళ్ళు. సో తిరువరూరుకి టికెట్స్ తీసుకున్నాను. 1 అవర్ జర్నీ ఏమో పట్టింది ఫ్రమ్ మయిలాడుతురై టు తిరువరూరు. సో తిరువరూరు టు వెలంకినికి వెళ్ళటానికి మనకి 2 అవర్స్ అయితే వెయిటింగ్ టైం అయితే ఉంది. సో ఎలాగో టైం ఉంది కదా, మళ్ళీ వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది కదా అని ఇంకా అక్కడే డిన్నర్ అయితే చేసాము స్టేషన్ బయట. సో ఇంకా అటు సైడ్ ఫుడ్ అంత బాగోదు కదా, మనకి కొంచెం టేస్టీగా అనిపించదు. సో కొంచెం టిఫిన్స్ అలా తీసుకున్నాము. ఇంకా అటు సైడ్ కొంచెం ఫేమస్ కదా కొత్తు పొరాటా, ఇంకా అవి ట్రై చేశాను అక్కడైతే. ఇంకా ట్రైన్ ఎక్కి వెలంకిని అయితే రీచ్ అయ్యాను అరౌండ్ 9:30 కలా. ఇంకా నెక్స్ట్ డే ప్రేయర్కి అయితే వెళ్ళాము. అక్కడ ప్రేయర్కి అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్కి డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. లైక్ మన తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కొంకణి, మలయాళం, తమిళ్, ఇలా ఎవరి లాంగ్వేజెస్ వాళ్ళకి ప్రేయర్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. సో అలాగా మన తెలుగుది 8కి అలా ఉంటుంది బెసిలికా చర్చ్లో. సో ఆ టైంకి అయితే వెళ్ళాను, బట్ స్టిల్ కొంచెం లేట్ అయ్యాను. సో అది అంత దూరం వెళ్ళి ప్రేయర్ మిస్ అయితే ఎలా అని ఇంకాసేపట్లో అయితే ఇంగ్లీష్ ప్రేయర్ ఉంటే ఇంగ్లీష్ ప్రేయర్కి అయితే వెళ్ళాను, అటెండ్ అయ్యాను. సో అలా ప్రేయర్ చూసుకొని ఇంకా అలా అన్నీ చర్చెస్ ఉంటాయి కదా, అట్లా అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ అట్లా అన్నీ చూసుకుంటూ వెళ్ళాను. అండ్ ఇక్కడ ఇంకో అట్రాక్షన్ జీసస్ స్టాచ్యూ. చాలా పెద్దగా అండ్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 20 feet ప్లస్ హైట్ అంట. చాలా బాగుంటుంది. చూడండి, జీసస్ అందరినీ బ్లెస్ చేస్తున్నట్టు ఎంత బాగుంటుందో ఈ స్టాచ్యూ. అండ్ అక్కడ కూడా ఇంకా ప్రేయర్ చేసుకొని అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళాను.
ఇక్కడే హోలీ వాటర్ అండ్ హోలీ ఆయిల్ అవి ఇస్తారు. ఇంకా అవి తీసుకొని అండ్ ఇక్కడే కదా మెయిన్ ప్లేస్. సో అందరూ మోకాళ్ళతో నడుచుకుంటూ వస్తారు. అట్లా వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. అలా వస్తే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయని నమ్ముతారు. అవి జరుగుతాయి కూడా. సో వన్స్ ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకా ప్రతి ఇయర్ వస్తూనే ఉంటారు. అసలు ఈ ప్లేస్ గురించి, ఈ చర్చ్ గురించి అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఈ స్టోరీ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను. సో ఈ స్టోరీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ వీడియో చూడండి. దాంట్లో ఫుల్గా డీటెయిల్గా చెప్పాను. అసలు ఈ చర్చి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు కట్టారు, ఇక్కడ ఏ టెస్ట్ మనీస్ జరిగాయి, అక్కడ అవన్నీ దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా పక్కనే బీచ్ కూడా ఉంటుంది. ఇంకా ఆ బీచ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. సో బీచ్ బాగుంటుంది. బీచ్లో చాలా షాపింగ్ ఉంటుంది, చాలా ఫుడ్ ఇంకా అన్నీ ఉంటాయి. ఇంకాసేపు టైం అయితే స్పెండ్ చేసుకుంటూ షాప్స్ చూసుకుంటూ అయితే ముందుకు వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ నైట్కి 8 to 9 మధ్యలో మాకు పాండిచ్చేరి బస్సెస్ అయితే ఉన్నాయి. బుకింగ్ ఏం అవసరం లేదు, ఎప్పుడు ఉంటాయంట. వెలంకిని టు పాండిచ్చేరి. వెలంకినిలో అన్నీ దగ్గరగానే ఉంటాయి. బస్ స్టాప్, అకామిడేషన్, హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఫుడ్ అవంతా మనకి ఈజీగానే దొరుకుతాయి. రావటమే కొంచెం జర్నీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా అన్నీ ఇక్కడైతే అన్నీ ఈజీగానే దొరుకుతాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.